ఇక డీటెయిల్స్ చూస్తే అన్నమయ్య జిల్లా తంబళ్లపల్ల టీడీపీ జనసేన కూటమిలో చిచ్చురేగింది. 3 వర్గాలుగా విడిపోయారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గం, కొండా నరేంద్ర వర్గం, జయచంద్రారెడ్డి వర్గాలు ఆధిపత్యం కోసం డి అంటే డి అనేలా వ్యవహరిస్తున్నాయి. సీనియర్ నేతలను కాదని జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్ కేటాయించడంతో వర్గ పోరు రాజుకుంది. నల్ల బ్యాడ్జీలతో టీడీపీ జనసేన కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్ల టీడీపీ జనసేన కూటమిలో చిచ్చురేగింది. 3 వర్గాలుగా విడిపోయారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గం, కొండా నరేంద్ర వర్గం, జయచంద్రారెడ్డి వర్గాలు ఆధిపత్యం కోసం డి అంటే డి అనేలా వ్యవహరిస్తున్నాయి. సీనియర్ నేతలను కాదని జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్ కేటాయించడంతో వర్గపోరు రాజుకుంది. నల్ల బ్యాడ్జీలతో టీడీపీ జనసేన కార్యకర్తలు నిరసనకు వ్యక్తం చేశారు. సో ఇదే అంశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ మొత్తం మీద తంబలపల్లి నియోజకవర్గంలో ఒకసారిగా టీడీపీలో కలకలం రేగిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం అక్కడ జయచంద్రారెడ్డికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం అవకాశం ఈసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించడం జరిగింది. అయితే ఇప్పటికే అసమ్మతి ఉన్నటువంటి ఏదైతే స్థానిక గతంలో తెలుగుదేశానికి తంబలపల్లి నియోజకవర్గం కంచుకోట అయితే ఆ స్థానిక అంటే గతంలో ఎమ్మెల్యేగా టీడీపీలో ఉన్నారు శంకర్ యాదవ్. దాని తర్వాత మాజీ అయిన తర్వాత 2019లో ఆయనే నిలబడడం జరిగింది. అయితే అప్పుడు పెద్ద ఎత్తున ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే శంకర్ యాదవ్ వర్గము ఇప్పటికీ కూడా శంకర్కి ఈసారి కూడా అవకాశం కల్పించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అధిష్టానం పైన తీవ్రమైన ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా పార్టీ అధిష్టానం గెలిచే వారికి అవకాశం ఇవ్వాలంటూ కూడా ఒక నిర్ణయం తీసుకుని జయచంద్రారెడ్డికి అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే జయచంద్రారెడ్డి ఒక పారిశ్రామికవేత్త, అయితే సామాజిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూ ఉంటారని, అయితే ప్రజా ఆదరణ పొందినటువంటి నేత అని చెప్పి ఆయనకి అవకాశం ఇచ్చారు. కానీ కొండా నరేంద్ర కూడా ఆయన కూడా పారిశ్రామికవేత్తే. ఇతర ప్రాంతాల నుంచి అంటే వెన్నారేగా ఉన్నటువంటి కొండా నరేంద్ర గత కొద్ది రోజుల నుంచి కూడా పార్టీని గత 15 సంవత్సరాల నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. బలమైనటువంటి నేతగా కొండా నరేంద్ర ఉన్నాడు. అయితే ఈ కొండా నరేంద్రకే చివరి వరకు కూడా టికెట్ వస్తుందని చెప్పి అందరూ భావించినప్పటికీ కూడా చివరి క్షణంలో పార్టీ అధిష్టానం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏదైతే జయచంద్రారెడ్డికి అవకాశం కల్పించడం జరిగింది. అయితే అందువల్లనే ఈ ముగ్గురు నాయకులు కూడా కీలకమైన నాయకులుగా ఉన్నటువంటి వీళ్ళు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఇవాళ పార్టీని భ్రష్టు పట్టించే స్థాయికి తంబలపల్లిలో వ్యవహరిస్తున్నారంటూ కూడా ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ధర్నాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ సందులో ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా ఈ ముగ్గురు పార్టీలకు సంబంధించినటువంటి నేతల మధ్య ఉండలేక ఇప్పటికే కూడా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే ఇది గడ్డు కాలంగానే మనం చెప్పుకోవచ్చు. అంటే పార్టీగానే సరిదిద్దుకునే పరిస్థితిగానే ఖచ్చితంగా వైసీపీకి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న వ్యక్తే ఖచ్చితంగా గెలిచిపోతారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద ఒక్కసారిగా తెలుగుదేశంలో ఈ రకమైనటువంటి గ్రూపు తగాదాలు, గ్రూపు రాజకీయాలు లేదంటే పార్టీని బస్సు పట్టించే విధంగా చేయడానికి గల కారణాలు పూర్తి స్థాయిలో అంటే అధిష్టానం దృష్టి పెట్టాలనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది. మరి అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకున్నట్టుగా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.